దేవుని పేరట వందనాలండి. ఈరోజు వాక్యం చూద్దాము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేవుని స్తోత్రం. అవునండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దంటున్నారు. నిజమండి. ఆయన మన తల్లి గర్భములో రూపురేఖల ఏర్పడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు, ఎరిగి ఉన్నారు. కాబట్టి మన ప్రాణము యెహోవా పెట్టిన దీపము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అని చెప్తున్నది. కాబట్టి మనం ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నామంటే, ఇప్పటి వరకు మన సజీవంగా ఉన్నామంటే, ఇప్పటి వరకు ఇంత నెమ్మదిగా ఉన్నామంటే, ఇప్పటి వరకు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఆయన మనకి ఎన్ని ఉపకారాలు చేసి ఉంటారండి, ఎన్ని మేలు చేసి ఉంటారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము అంటున్నారు. అవునండి, మరవకూడదండి. ఆయన చేసిన ఉపకారములు మనం ఏం చేయకూడదండి, మరవకూడదంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన చేసిన ఉపకారములు మర్చిపోతే మనం కృతజ్ఞత లేనివారమవుతాం. కాబట్టి ప్రభునందు మనము విశ్వాసముతో నమ్మకంగా జీవించాలండి. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము. ఆయన ప్రాణము మనకి జీవవాయువే ఉంది. మనం అనుకుంటాం మన బలము, మన శక్తి, మన ఆయుష్ అనుకుంటాం. కాదండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సన్నుతించాలండి, ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. పదాజ్ఞలో మనకి ఇచ్చిన మొదటి మాట, నీ దేవుడని యెహోవా నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన ప్రాణంతో మనం చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. దేవుని స్తోత్రం. మనం ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మనం గణపరచాలి. కాబట్టి మన జీవితంలో మనం ఏది అడిగితే అది దేవుడు ఎంతవరకు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఏ ఉపకారాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే దేవుడు ఇంకాను మనల్ని అభివృద్ధిపరిచి హెచ్చిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనములు, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనములు. నాయన, ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారంటే అది కేవలం నీ కృపే నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు కీర్తనకారుడు చెప్తున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దంటున్నావు ప్రభా. అవును తండ్రి, మా ప్రాణం ఉన్నంత వరకు మీరు చేసిన మేళ్ళు దేనిని మరవకుండా మేమే కాదు ప్రభా, అందరూ కూడా ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలై ప్రభా, వారు మీ యందు నమ్మకంగా జీవించాలి ప్రభా. అట్టి కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.